చేతులు గాలాక ఆకులు పట్టుకున్నట్టు మన పరిస్థితి తయారవకముందే భారతదేశ జాతీయ భద్రతకు పొంచి ఉన్న ఒక అతిపెద్ద ముప్పును మనం గుర్తించాల్సిన సమయం వచ్చిందండి. మనం ఎప్పుడూ పాకిస్తాన్ సరిహద్దు లేదా చైనా సరిహద్దుల గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. కానీ శాంతంగా కనిపిస్తూనే మన కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అసలైన ముప్పు తూర్పు సరిహద్దుల్లో ఉందనే నిజాన్ని మనం మర్చిపోతున్నామండి. మనం మాట్లాడుకుంటుంది భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు గురించి. త్రిపుర సరిహద్దుల్లో అర్ధరాత్రి వేళ జీరో లైన్ దాటి ఏకంగా 200 గజాల లోపలికి చొరబడిన 15 మంది బంగ్లాదేశ్ స్మగ్లర్ల ముఠ బీఎస్ఎఫ్ జవాన్లపై రాళ్లతో దాడికి తెగబడింది. ఆవు చేల్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు చొరబాట్లే కాకుండా మన జవాన్లపైనే తిరగబడడంతో సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యింది. చేసేదేమీ లేక బీఎస్ఎఫ్ షాట్ గన్లతో కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘోరమైన ఎదురుకాల్పుల్లో 2 బంగ్లాదేశ్ స్మగ్లర్లు హతమయ్యారు. ఈ ఒక్క ఘటన వెనుక 4000 కిలోమీటర్ల సరిహద్దు వెంబడి దాగి ఉన్న ఒక మహా అగ్నిపర్వతం దాగి ఉందండి. సాధారణంగా మనమంతా పాకిస్తాన్ సరిహద్దుల్లోనే ఎక్కువ చొరబాట్లు జరుగుతాయని అనుకుంటాం. కానీ ఇక్కడే ఒక షాకింగ్ నిజం ఉందండి. 2014 నుండి 2024 మధ్య కాలంలో జరిగిన చొరబాట్ల లెక్కలు చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఈ 10 ఏళ్లలో పాకిస్తాన్ సరిహద్దుల్లో జరిగిన చొరబాటు ప్రయత్నాలు కేవలం 420 మాత్రమే. చైనా లేదా టిబెట్ సరిహద్దుల్లో అది అక్షరాల 0 అండి. కానీ అదే సమయంలో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఏకంగా 7500 కంటే ఎక్కువ చొరబాటు ప్రయత్నాలు జరిగాయి. సుమారు 18800 మందిని మన భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. మొత్తం దేశవ్యాప్తంగా జరిగిన చొరబాట్లలో సింహభాగం ఇక్కడే జరిగింది. ప్రస్తుతం మన భారతదేశంలో దాదాపు 1,20,00,000 నుండి 2 కోట్ల మంది అక్రమ బంగ్లాదేశ్ వలసదారులు నివసిస్తున్నారని ఒక అంచనా ఉంది. దొంగచాటుగా రావడమే కాకుండా వీరంతా నకిలీ ఆధార్ కార్డులు, ప్రభుత్వ గుర్తింపు కార్డులు కూడా సంపాదించేశారంటే మన ఇంట్లో దూరి మన అన్నమే తింటూ మనకే ఎదురు తిరిగే పరిస్థితి అన్నమాట. ఈ చొరబాట్లు కేవలం జనాభా మార్పుకే పరిమితం కాలేదండి, దేశ భద్రతకే ముప్పుగా మారాయి. ప్రధానంగా భారతదేశ ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే 22 కిలోమీటర్ల వెడల్పు ఉన్న సిలిగురి కారిడార్కు ఇది నేరుగా ముప్పు తెస్తోంది. ఒకవైపు మన దేశ భద్రత ముప్పులో ఉంటే గత పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ అక్రమ వలసలపై మెతక వైఖరి అవలంబించింది. కానీ పశ్చిమ బెంగాల్ చరిత్రలోనే తొలిసారిగా బీజేపీ అధికారంలోకి రావడానికి ఈ అక్రమ వలసల సమస్య ప్రధాన కారణమైందండి. ఎన్నికల ప్రచారంలో హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన హామీ మేరకు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు తన మొదటి క్యాబినెట్లోనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం భూసేకరణ చేయకుండా ఆలస్యం చేసిన సుమారు 2000 కిలోమీటర్ల మిగిలిపోయిన సరిహద్దును కేవలం 45 రోజుల్లోగా బీఎస్ఎఫ్కు భూమిని అప్పగించి కంచె నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రకటించారండి. భారతదేశం కంచె వేస్తుంటే ఢాకాకు ఎక్కడో కాలుతుంది. బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారు హుమయూన్ కబీర్ ఏమంటున్నారు తెలుసా? బంగ్లాదేశ్ ప్రజలు ముళ్ళతీగలకు భయపడరు అని వితండవాదం చేస్తున్నారు. భారత్ నుండి అక్రమ వలసదారులను తిరిగి వెనక్కి పంపే ప్రక్రియను బంగ్లాదేశ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. గత 5 ఏళ్లుగా 2800 మంది జాతీయతా ధృవీకరణ కేసులను బంగ్లాదేశ్ తొక్కిపెట్టింది. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ప్రపంచ ఇంధన సంక్షోభం వచ్చి ఆర్థికంగా కుప్పకూలిపోయే పరిస్థితి వస్తే ఇదే బంగ్లాదేశ్ మన దేశాన్ని డీజిల్ ఆయిల్ పైప్లైన్ కోసం అడుక్కుంది. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో. 1971 యుద్ధంలో పాకిస్తాన్ను 2 ముక్కలు చేసి బంగ్లాదేశ్ అనే కొత్త దేశం పుట్టడానికి కారణం ఇదే భారత సైన్యం. అలాంటిది 5 దశాబ్దాల తర్వాత అదే బంగ్లాదేశ్కు మనం అంతర్గత భద్రతకు శాపంగా మారుతుంది. ఒక పక్క ఇస్లామిక్ తీవ్రవాదులు అక్కడ హిందూ మైనారిటీలపై, భారత్ రాయబార కార్యాలపై దాడులు చేస్తుంటే అక్కడి తాత్కాలిక పాలకులు మాత్రం గ్రేటర్ బంగ్లాదేశ్ అనే పగటి కలలు కంటున్నారు. అయితే మెత్తనైన పులిని చూస్తే మేకలు కూడా దాడి చేస్తాయన్నట్టుగా ఇకపై ఇండియా అలా ఉండదండి. అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ అన్నట్టు దూకుడుగా ఉండే వాళ్లకు సున్నితమైన భాష అర్థం కాదు. ఇప్పటికే అస్సాం నుండి వందలాది మందిని వెనక్కి నెట్టేస్తున్నారు. దీనికి శాశ్వత పరిష్కారంగా భారత్ ఇప్పుడు సాంకేతిక అస్త్రాన్ని ప్రయోగిస్తోందండి. పాత ముళ్ళకంచె స్థానంలో 12 అడుగుల ఎత్తైన స్మార్ట్ ఫెన్సింగ్ని ఏర్పాటు చేస్తుంది. దీనిని కట్ చేయడం కానీ ఎక్కడం కానీ అసాధ్యం. దీనికి సీసీ కెమెరాలు, మోషన్ సెన్సార్లు, కాంప్రహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ బార్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ను కూడా అనుసంధానిస్తున్నారు. అంటే సరిహద్దుల్లో పక్షివారణ కూడా క్షణాల్లోనే తెలిసిపోతుందండి. ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఏంటంటే బంగ్లాదేశ్కి ఇప్పుడు మనతో గంగా నది నీటి భాగస్వామ్య ఒప్పందం పునరుద్ధరణ కావాలి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? బంగ్లాదేశ్ తన అక్రమ వలసదారులను వెనక్కి తీసుకునే వరకు మనం గంగా నది నీటి ఒప్పందాన్ని ఆపాలా? మొలకలోనే తుంచేయకపోతే ముదిరి పాకాన పడుతుంది అన్నట్టు ఈ చొరబాట్లకు ఇప్పుడే అడ్డుకట్టు వేయాలా? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.